హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నికలు పూర్తి కావడంతో ఏపీలో విడుదలయ్యే సంక్షేమ పథకాల నిధులు జమ అవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత నిధులు ఎవరికి విడుదలవుతాయి, ఎప్పటిలోపల ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్కి జమ అవుతాయి అనేటివి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అలాగే అమ్మఒడి నిధుల కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ సీఎం జగన్ గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్కి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలవబోతున్నాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో ఏపీలో పలు పథకాలు అమల్లోకి రావడం నిలిచిపోయింది. లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్నికలు పూర్తయిన సందర్భంగా నగదు అనేది జమ అవుతూ ఉంది. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా ఆటంకం ఏర్పడింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి అడ్డుకోవడంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు పథకాల యొక్క నిధులు ఆమోదం లభించింది. నిధులు మంజూరు అవుతున్నాయి. దాంతో పోలింగ్ ముగిసిన 4 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి దాదాపుగా 5,868 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు తెలియజేస్తుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన నిధులు విడుదల చేసింది. ఈ పథకాల కింద సుమారు 5,868 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు 1,843 కోట్లు జమ చేశారు. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద అన్నదాతల ఖాతాల్లోకి 1,236 కోట్లు వేశారు. మరోవైపు వైఎస్ఆర్ చేయూత పథకం కింద దాదాపు 26 లక్షల మంది అనగా మనకు 5,000 కోట్లు అవసరమవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం 1,552 కోట్లకు మాత్రమే లబ్ధిదారు అకౌంట్లో వేశారు. అలాగే ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణ పేదల ఖాతాల్లోకి 629 కోట్లు జమ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ధిదారుల విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పథకంలో భాగంగా 605 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ పథకాల యొక్క నిధులు ఎప్పుడో జమ కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఈ పథకాలకు సంబంధించిన నగదు విడుదలకు కొన్ని రోజుల ఆటంకం ఏర్పడింది. అయితే పోలింగ్ పూర్తి కావడంతో తిరిగి సంక్షేమ పథకాల అమలుకు మార్గం సులభమైంది. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ తెలియజేశారు. ఇందులో భాగంగానే కోడ్ పూర్తి కాగానే డబ్బులు చెల్లింపులు చేశారు. కోడ్ అనగా ఇక్కడ ఎన్నికలు పూర్తి కాగానే మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఖాతాల్లో నగదు జమ కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల పెన్షన్ల పంపిణీ కూడా వాలంటీర్లచే జూన్ 1వ తారీఖునే ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వడానికి అధికారులు ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడంతో చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క పథకాలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా పథకాలు అమలు చేస్తుంది. కిసాన్ సన్మాన్ స్కీమ్ భాగంగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అనేక నగదు బదిలీ పథకాలు ప్రారంభించారు. వీటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఆయా పథకాలకు సంబంధించిన నిధులు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో వారి ఒక్కొక్కరి ఖాతాల్లో 18,500 వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించి, అలాగే 15,000 రూపాయలు ఈబీసీ నేస్తంకి సంబంధించిన నగదు అనేది జమ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అనేక నగదు బదిలీ పథకాలు అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఈ ఎన్నికలు మే 13న పూర్తి కావడంతో ఎవరైతే వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించి అర్హులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి అకౌంట్లోకి 18,500 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు కూడా వారి యొక్క అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఈబీసీ నేస్తం అమౌంట్ అనేది అర్హులందరికీ పూర్తిగా జమ చేయడం జరిగింది. మనం స్క్రీన్ మీద మీరు చూడండి ఎంత నిధులు అనేవి ఈబీసీ నేస్తంకి కేటాయించారు, ఆ అర్హులకి ఎంతమంది అమౌంట్ పడింది అనేది మీకు క్లారిటీగా కనబడుతుంది. ఈ యొక్క ఈబీసీ నేస్తంకి సంబంధించిన నిధులు అనేవి పూర్తి కావడం జరిగింది. ఇంకా మనకు పెండింగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత నిధులు మాత్రం మనకు ఇంకా జమ కావాల్సి ఉంది. ఈ యొక్క 5,000 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంటే ఇప్పుడు అర్హులైన వారి అకౌంట్లో
1500 కోట్లకి మాత్రమే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత నిధుల లబ్ధిదారులు ఇంకా నిరాశ ఎదురైంది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన అర్హులైన మహిళలకు జగన్మోహన్ రెడ్డి 18,750 రూపాయలు అందిస్తుంది. దీనిలో భాగంగా మార్చి నెలలో సీఎం జగన్ బటన్ నొక్కినా ఇంతవరకు డబ్బులు అనేది జమ కాలేదు. మరి ఒక జూన్ 4వ తేదీ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుందండి. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క నిధుల కోసం వెయిట్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు వరకు ఈ యొక్క నిధులకు కొంత ఆటంకం అనేది కలుగుతుంది. ఈ నిధులని రీసెంట్గా జరిగినటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు, గవర్నమెంట్కి సంబంధించిన ఆరోగ్య సేవలు ఆపడం జరిగింది. అలా కూడా కొన్ని ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అలా ఈ యొక్క 5,000 కోట్లకు సంబంధించిన నిధులు అనేటివి మనకి ప్రస్తుతం వరకు 1,500 కోట్లు రిలీజ్ అయినాయి. కాబట్టి త్వరలో ఒక 10-15 రోజుల్లో మొత్తం అమౌంట్ అనేది మీ అకౌంట్లకి జమ అవుతుంది. అలాగే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అమ్మఒడి నిధులకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం రెడీ చేసినట్టు జగన్ గారు తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ తనగానే అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ముఖ్యమైన పథకం అమ్మఒడి నిధులను రెడీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే స్కూల్ పిల్లలకు జూన్ 12వ తారీఖునే స్కూల్ ఓపెనింగ్ రోజులోనే జగనన్న విద్యా దీవెన కిట్లకు సంబంధించినటువంటి వాళ్ళకి రెడీ చేయడం జరిగింది. కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో జగన్ పేరు లేకుండానే ఈ కిట్లు అంతా రెడీ చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా జూన్ 12వ తారీఖు స్కూల్కి వెళ్ళే రోజుకి చెప్పిన మాట తప్పకూడదనే విధానంతో తమ గవర్నమెంట్ రాకపోయినా కానీ తను ఉన్నంత వరకు ఎంత లబ్ధి చేకూర్చాలో అంత లబ్ధి చేకూర్చేందుకు ఈ యొక్క విద్యా దీవెన కిట్ అనేది రెడీ చేయడం జరిగింది. అలాగే ఒకవేళ అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి నిధులు జమ చేయడానికి రెడీ అయినట్టు సర్కార్ భావిస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఈ యొక్క సంక్షేమాల యొక్క నిధులు మనకు పడ్డాయా లేదని తెలియజేసుకునేందుకు మన సొంతంగా మనమే నెట్లో తెలుసుకునే దానికోసం ఒక వెబ్సైట్ అనేది రూపొందించడం జరిగింది. ఆ వెబ్సైట్ పేరే NBM స్టేటస్ అండి. మీరు గూగుల్లోకి వెళ్ళి NBM స్టేటస్ అని క్లిక్ చేయడం ద్వారా మనకు నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని కింద అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన స్కీమ్స్ అని ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ స్కీమ్లో అన్ని యొక్క మనం సంక్షేమ పథకాలకి డబ్బులు పడ్డాయి లేదని తెలియజేసుకోవడానికి ఇక్కడ చూడండి, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, కళ్యాణమస్తు ఇవన్నీ ఉన్నాయి. అలాగే లాస్ట్లో వైఎస్ఆర్ చేయూత ఉంది. ఈ వైఎస్ఆర్ చేయూత క్లిక్ చేసుకోండి. అలాగే ఇయర్కి సంబంధించి చాలామంది ఇయర్ అనేది 2024-25 క్లిక్ చేస్తున్నారండి. కానీ మనకు డబ్బులు అనేటివి 23-24లోటివి జమ చేశారండి. కాబట్టి 23-24ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ని టైప్ చేయండి. అలాగే క్యాప్చర్ని, ఇక్కడున్న క్యాప్చర్ని ఎంటర్ చేయండి. మీరు అప్లికేషను ఏ మొబైల్ నెంబర్ మీద అయితే మీరు అప్లై చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఓటీపీ లేకపోతే మనం ఈ యొక్క స్టేటస్ డీటెయిల్స్ని తెలుసుకోలేము. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద కనిపించినట్లుగా బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే అప్లికేషనర్ ఉంటారో వాళ్ళ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ అప్రూవ్డ్ అని ఉంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతాయండి. కానీ ఎవరికైతే పడుంటాయో వాళ్ళకి స్క్రీన్ మీద చూపించినట్లుగా స్టేటస్ దగ్గర వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి సక్సెస్ఫుల్ అని వస్తుందండి. అలా లేకపోయిన వాళ్ళకి అప్రూవ్డ్ అని మాత్రమే ఉంటుందండి. అప్రూవ్డ్ అని ఉంటే ఖచ్చితంగా మీకు మరి ఒక 10 రోజుల లోపల మీ అకౌంట్లకి డబ్బులు అనేవి జమ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.